మన విక్టరీ వెంకటేష్ అండ్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో థర్డ్ టైం మన ముందుకు వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమాతో వీళ్ళ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్స్ పడ్డాయా అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఈ సినిమా ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ సంక్రాంతి సినిమా. ఈ పండగ వాతావరణంలో హ్యాపీగా మన ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి వచ్చేయచ్చు అంతే. ఇంకా ఈ సినిమా స్టోరీ ఏంటి అంటే రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ స్టోరీనే. ప్రతిదీ మనం గెస్ట్ చేసినట్టే జరుగుతుంటుంది. సో స్టోరీ కంటే కూడా అనిల్ రావిపూడి గారి స్టైల్లో ఎగ్జిక్యూషన్లో ప్రతి ఫ్రేమ్లో నవ్వించడానికి ట్రై చేస్తూనే ఎండ్లో ఒక మంచి మెసేజ్తో ఎండ్ చేస్తారు ఈ మూవీని. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్ ఇంకా మీనాక్షి చౌదరి వీళ్ళ ముగ్గురి సీన్స్ వచ్చినప్పుడు మంచి లాఫ్స్ జనరేట్ అవుతాయి. నాకు పర్సనల్లీ ఐశ్వర్య రాజేష్ గారి రోల్ బాగా నచ్చింది. ఇక మన వెంకటేష్ గారు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒక వింటేజ్ వైబ్ ఉంటుంది అండ్ ఆయన స్టైల్ ఇంకా మేనరిజమ్స్ తో చాలా చామ్ఫుల్ గా కనిపిస్తారు. ఉపేంద్ర లిమాయే అదే అనిమల్ సినిమాలో వాట్ విజన్ వాట్ ఎ థాట్ అనే రోల్ చేస్తాడు కదా, ఆయనకి ఈ మూవీలో లెంతీ రోల్ దొరికింది. ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు అంతా కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది వర్కౌట్ అవుతుంది, కానీ అక్కడక్కడ ఫోర్స్ఫుల్ గా అనిపిస్తుంది. ఇంకా అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటే అన్ని క్యారెక్టర్స్ కామెడీ చేయాల్సిందే కదా. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ముసలోళ్ళ వరకు అందరితో కామెడీ చేయిస్తాడు. నరేష్, విటివి గణేష్, బలగం మురళీధర్ గౌడ్ ఇంకా విలన్లను కూడా వదలడు, అందరూ కామెడీ చేయాల్సిందే అంటాడు. ఇక పాజిటివ్స్ ఏంటంటే మాక్సిమం క్లీన్ కామెడీ ఉంటుంది. కొంచెం అడల్ట్ కామెడీ కూడా ట్రై చేశారు, కానీ ఎక్కడా అంత వల్గర్ గా అనిపించలేదు. ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఇంకా ఎండ్ లో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇంకా మెసేజ్ ఇవ్వాలి కదా అని సినిమా మొత్తం రుద్దకుండా ఒక మంచి వేలో డీల్ చేశారు దాన్ని. ఇంకా నెగటివ్స్ ఏంటంటే స్టోరీ గురించి మర్చిపోవాలి అసలు మనం. చాలా రొటీన్ స్టోరీనే ఉంటుంది అండ్ కామెడీ కూడా అక్కడక్కడ కొంచెం ఫోర్స్ఫుల్ గా అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే గోదావరి గట్టు మీద సాంగ్ తప్ప ఇంకా వేరేవేవి నచ్చలేదు నాకు. గోదావరి గట్టు మీద సాంగ్ అయితే మంచి వైబ్ ఉంటుంది థియేటర్లో. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మైండ్ ఫ్రీగా పెట్టుకొని అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా మంచి పండగ వైబ్లో సినిమా చూసేద్దాం అనుకుని వెళ్తే చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ మూవీ. నాకు అనిల్ రావిపూడి గారి మూవీస్లో రాజా ది గ్రేట్ మూవీ చాలా ఇష్టం. మీకు ఆయన మూవీస్లో ఏ మూవీ ఇష్టమో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. Encourage new talent, bro. Please.